కాలంలో మనిషి జీవించడానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో తరచూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలామంది అనేక పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను మనం డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అందుకోసం శుక్రవారం రోజున ఒక వెండి బాక్స్ తీసుకొని అందులో 8 తామర పువ్వు గింజలను ఉంచాలి. అలాగే 5 ఏలకులు, 5 కర్పూరం బిళ్ళలు, కొంచెం కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత 5 రూపాయి బిళ్ళలు కూడా నీటితో శుభ్రం చేసి అందులో వేయాలి. ఆ తర్వాత ఆ వెండి బాక్స్ని దేవుడి గదిలో ఉంచి కనకదార స్తోత్రం చదివి ధూపం వేయాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి ధూపం వెలిగించి ఆ తర్వాత వాటన్నింటినీ ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మూట కట్టాలి. ఆ మూటను ఆ వెండి బాక్స్లో పెట్టి మూత పెట్టి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి తొలగిపోదు. అంతేకాకుండా కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి పూజించడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.